లైఫ్ స్కిల్స్ షో. మనలో చాలామంది అన్నెసరీ ఎమోషన్స్తో బాధపడుతూ ఉంటారు, ముఖ్యంగా కోపాన్ని. చాలా చిన్న చిన్న విషయాలకు కోపం వస్తూ ఉంటుంది చాలామందికి. దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎటువంటి శక్తిపాత యోగా టెక్నిక్స్ ద్వారా దాన్ని తగ్గించుకోవచ్చు, మరి దీని గురించి వివరించడానికి మనతో ఉన్నారు ప్రముఖ శక్తిపాత యోగా నిపుణులు డాక్టర్ శైలజ గారు. హలో మ్యామ్, వెల్కమ్ టు ద షో. నవడేస్ చాలా మంది ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే అన్నెసెసరీగా, అంటే సిచ్యువేషన్తో సంబంధం లేకుండా కోపం వస్తుంది. దాన్ని ఎటువంటి హీలింగ్తో కంట్రోల్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. అసలు ఈ అన్నెసెసరీ కోపం అనేది ఎందుకు వస్తుంది, దానికి రీజన్స్ ఏంటంటారు? అన్నెసరీ కోపం, నెసరీ కోపం అని రెండు రకాలు ఉంటాయా? అవును అంటున్నారు ఇప్పుడు చాలా మంది. అదేమన్నా అంటే నెసరీ అంటే ఎవరిని బాగా ఇరిటేట్ చేసినప్పుడు కానీ, లేదంటే ఏదైనా పీక్ లెవెల్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ. అన్నెసరీగా ఏంటంటే చిన్న చిన్న ఇష్యూస్కి, స్మాల్ ఇష్యూస్కి. ఎగ్జాంపుల్ ఏంటంటే మార్నింగ్ హౌస్ వైఫ్స్ ఏంటంటే ఏం కంప్లైంట్ చేస్తారంటే మార్నింగ్ 6 to 7 మామూలుగా పిల్లలకి బాక్స్లు కట్టడం కానీ, ఆ టైంలో మాకు తెలియకుండా కోపం వచ్చేసి పాపకు జడేయకుండా పంపించడం, వాళ్ళ ఆయన మీద అరవడము, లేదంటే పిల్లలకి పంపించకపోవడం, ఆ స్కూల్కి పంపించకపోవడం, అలా సో మెనీ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. దానికి రీజన్స్ ఏంటంటారు? ఇక్కడ మనము అసలు వాళ్ళ యాటిట్యూడ్ అనేది ఫస్ట్ పాయింట్ ఎక్కడ తీసుకున్నా సరే. ఈ అన్నెసరీ కోపం అనేది ఏంటంటే ఇది ఏదైనా సరే ఒకదాని మీద ఒకటి పేరుకుపోవడం, మన లోపల ఈ ఇన్నర్ నిస్సహాయత్వం కానీ, లేకపోతే మన యొక్క ఇన్నర్ బిలీఫ్ అనేది స్ట్రెస్ని క్రియేట్ చేస్తుంది. చాలామంది లేడీస్లో చూస్తే టైంని మేనేజ్ చేసుకోవచ్చు. వాళ్ళు ప్రొద్దున ఇవ్వాల్సినవి కొన్ని రెడీ పెట్టుకోవడం కానీ, పిల్లలకి కానీ ఏదైనా చేయవలసినవి ఈ టైంలో చేద్దాము అనే ప్లాన్ చేసుకోవచ్చు. కానీ అలా చేయకుండా అన్నీ మేమే చేయాలి అంటే మేము చాలా బాగా చేస్తాము, వేరే వాళ్ళు చెయ్యరు అంటే ఏంటి, ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లోంచి అది వచ్చిందని నేను అనుకుంటాను. ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఏంటి, నేను తక్కువ, భర్త సంపాదిస్తున్నాడు, లేకపోతే ఇంట్లో అయినా సరే ఆడపిల్ల మగపిల్లలు, ఈ వివక్ష ఇప్పుడు ఉంది కదా. ఈ వివక్షలోంచి నువ్వు తక్కువ, పుట్టినప్పటి నుంచి నువ్వు ఆడపిల్ల అంటే తక్కువ అని అనుకున్నాం అనుకోండి, నువ్వు ఎక్కడో చోట నేను గొప్ప అనిపించుకోవాలి. అంటే లోపల మనకు కక్ష ఉంది, నేను నీకన్నా బాగా ఉన్నాను, నీకన్నా గొప్పగా ఉన్నాను అనే విషయం మనం ఎక్కడో చోట అనిపించుకోవాలి. అప్పుడేమవుతుంది, నేను చాలా శుభ్రంగా ఉంటాను, నేను చాలా బాగా ఊడుస్తాను, నేను చాలా బాగా గిన్నెలు తోముతాను. ఇప్పుడు పనమ్మాయి గిన్నెలు తోమితే నాకు నచ్చలేదండి, నేను చాలా బాగా శుభ్రంగా ఉంటాను అంటే ఏంటి, నీ యొక్క ఎక్కడో ఒక ఉన్న తక్కువదనాన్ని కవర్ చేసుకోవడానికి ఐఎమ్ ఏ పర్ఫెక్షనిస్ట్, నేను చాలా పర్ఫెక్ట్గా ఉంటే తప్ప నాకు నచ్చదు, ఆ పిల్లలు అలాగే ఉండాలి, ఇలాగే ఉండాలి. ఇప్పుడు వాళ్ళు ఆయన హెల్ప్ చేస్తున్నప్పుడు కూడా బహుశా ఒప్పుకుని ఉండకపోవచ్చు, కొంచెం ఓపిక ఉన్నప్పుడు నేనే బాగా చేస్తాను, నేనే బాగా షూలు పాలిష్ చేస్తాను, నేనే బాగా ముళ్ళేస్తాను అనుకుని అన్నిటి మీదకి ఎక్కించుకుని ఇప్పుడు ఓపిక తగ్గుతుండేటప్పటికి ఇంపేషన్స్ రావచ్చు. అంటే ఆల్రెడీ లోపల ఒక అభద్రతా భావం, ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంది, దాంట్లోంచి ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ అది కానప్పుడు ఇంకా కోపం వస్తూ ఉంటుంది. ఇవన్నీ ఒకదాని మీద ఒకటి పేరుకుని ఇంత చిన్నదానికి ఎక్కువ కోపం వస్తుంది. ఆ కోపం ఎప్పటివరకు తన శరీరం మీద, తన బాడీ మీద, తన మైండ్ మీద కూడా తన కంట్రోల్ లేనంత కోపంలోకి వెళ్ళిపోవచ్చు. అంటే ఏంటి, మళ్ళీ మనలోనే తప్పు. మనకు బాగా కోపం వస్తుందంటే మనం అందరూ కోపం తెప్పిస్తున్నారు అని అనుకున్న కారణం మాత్రం మనమే. ఈ సిచ్యుయేషన్ మనం తెచ్చుకున్నాం కాబట్టి మనం క్లియర్ చేసుకోవాలి. కాబట్టి మనం ఏంటి, అది చేసుకోవడం అనేది ఒక పద్ధతి. ఈ మన బ్రీదింగ్ టెక్నిక్స్ ఇవన్నీ మన కళ్యాణ సాధన చెప్పాము. అది చేస్తుంటే నీవు చేసే పనిని బాగా పర్ఫెక్ట్గా బాగా చేయగలుగుతావు, తక్కువ సమయంలో చేయగలుగుతావు. మనం కొంతమందిని చూస్తూ ఉంటాము, వాళ్ళు ఒక కాఫీ పెట్టమనో టీ పెట్టమనో చెప్పామనుకోండి, మనం ఇక్కడ ఈ రూమ్లోంచి ఆ పక్క రూమ్లోకి నడిచి వెళ్ళడం, స్టవ్ వెలిగించడము, గిన్నె పెట్టడము, అందులో నీళ్లు పోయడము, ఇలా కొంత టైం మనకు ప్రతి పనికి ఒక టైం ఉంటుంది కదా, ఇంత సమయంలో చేయొచ్చు అంతే కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి పంజగుట్ట జంక్షన్కి వెళ్ళాలి 5 కిలోమీటర్లు, ఒక అరగంటలో వెళ్తాం అనుకుంటే 3 గంటలైనా పంజగుట్ట దగ్గర వస్తున్నాను అని ఎవరన్నా చెప్పి 3 గంటలైనా రాకపోతే
ఆ టైంకి దాటి చాలా ఎక్కువైపోయారు. మనకి ఇంప్రెషన్స్ ఏం జరిగింది అని ఎలా వస్తుందో, కొంతమంది వ్యక్తులు ఇలా అన్నెసరీ పనులు ఎక్కువ చేసుకుని ఇంత చేసే పనిని ఇంతసేపు చేస్తారు. సో వాళ్ళకి ఇంప్రెషన్స్ వస్తుంది, పని కాదు, చేయలేకపోతున్నాను, అయినా నన్ను ఎవరు గుర్తించడం లేదు అని ఇన్ని రకాలైన కాంప్లెక్స్ దీంట్లోంచి వాళ్ళకి ఆ యాంగర్ అనేది వస్తుంది. సరే, యాంగర్ అనేది ఎలా వచ్చినా సరే ఎక్కడ ఇంబ్యాలెన్స్ ఆఫ్ ఎనర్జీ. మనం ఎప్పుడు ఏం చెప్పుకుంటున్నాము, ఒక రాయి పెట్టి కొట్టినా, కత్తితో గాయపడినా, ఏది జరిగినా మన శరీరానికి అయిన గాయాన్ని మనం బాగు చేసుకుంటున్నట్టు. కానీ మనలో బ్యాలెన్స్ లేకుండా వచ్చిన ఎమోషనల్ కానీ మెంటల్ కానీ సమస్య, అది కోపం కావచ్చు, వర్రీ కావచ్చు, ఫియర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, దీన్ని మనము లేకపోతే ఆత్మన్యూనత భావం కావచ్చు, లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్ కావచ్చు, ఏదైనా సరే మనము బ్యాలెన్స్డ్గా లేము అంటే మన ఎనర్జీ ఫీల్డ్లో ఎనర్జీలో ఇంబ్యాలెన్స్ ఉంది. నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉండి ఉండొచ్చు, ఎనర్జీ లేకపోయి ఉండొచ్చు, ఏదైనా చాలు. కాబట్టి మనం ఏం చేస్తున్నాము, ఎనర్జీని ఇస్తున్నాము, నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటే బయటకు పంపించే ప్రక్రియను మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి అది చేసేటప్పటికి ఆటోమేటిక్గా వాడి కోపం తగ్గుతుంది. అంటే తన పనిని తను ఇంకొంచెం బాగా చేయగలిగి, ఈ కోపంతో ఇది చేయబోయి ఇంకోటి చేస్తాడు, ఇంకొంచెం టైం వేస్ట్ అయిపోతుంది, మళ్ళీ కోపం వస్తుంది. మన కోపంగా ఉన్నప్పుడు పనిని చక్కగా చేయలేము, బ్యాలెన్స్డ్గా ఉండదు. కాబట్టి వాళ్ళు ఏదైనా సరే ఈ పద్ధతి చెయ్యాలి. మన ఎమోషనల్ ఫ్రీడమ్ అనుకున్నాం, అది చెయ్యొచ్చు. రెగ్యులర్గా చూసేవాళ్ళైతే అది చెయ్యొచ్చు. కళ్యాణ సాధన చేయొచ్చు. మనం అంతకుముందు ఇన్నర్ స్మైల్ మెడిటేషన్ చెప్పాం. ఆ ఇన్నర్ స్మైల్ అనేది ఏంటంటే చాలా మనలో ఉండే నెగిటివ్ ఎమోషనల్ బ్లాక్స్ని వీటిని క్లియర్ చేస్తుంది, పాజిటివ్ ఎమోషన్గా మారుస్తుంది. ఆ ఇన్నర్ స్మైల్ మెడిటేషన్ కూడా మనం ఎదురుగా ఇక్కడ శ్వాస తీసుకుని వదులుతూ ఎదురుగా ఒక సూర్యుడిని కానీ చంద్రుడిని కానీ ఒక పసి పాపను కానీ నవ్వుతున్నట్టుగా ఆ శక్తిని మన లోపల తీసుకుంటూ ఆ స్మైలింగ్ ఎనర్జీని తీసుకుని ఒక లేత గులాబీ వర్ణపు ఒక బ్రైట్ లైట్ లాగా ఆ శక్తి మన లోపలికి వస్తున్నట్టు తీసుకుని ఇక్కడ నుంచి మన కళ్ళలోంచి ఇలా మొత్తం ఒక్కొక్క పాటలో అలా ప్రవహిస్తున్నట్టుగా. ఇప్పుడు చూడండి, మనము దేవతలకి పాలు వేసి అభిషేకం చేస్తూ ఉంటే ఎలా వస్తూ ఉంటుంది అభిషేకమైన వాటర్, అలాగా ఆ శక్తి మన లోపల అలా ఒక్కొక్క సెల్లో ప్రవహిస్తున్నట్టుగా అలా తీసుకోవడం. ఒక్కొక్క ఆర్గాన్ని కళ్ళ వరకు వెళ్ళినప్పుడు ఆ కళ్ళు మనల్ని చూసి లోపల నవ్వుతూ ఉన్నట్టుగా. అంటే మనము అనే ఓ భావన ఉంది, ఆ భావన ఆ కంటిని చూసినప్పుడు కళ్ళు మళ్ళీ మనల్ని చూసి నవ్వుతున్నట్టుగా. ఇంకా కిందకు వచ్చిన తర్వాత ఫేస్, ఇంకా కిందకు వచ్చాక థైరాయిడ్. ఈ థైరాయిడ్ గ్లాండ్ లోపలికి అదంతా శక్తి వెళ్ళినట్టు ఆ శక్తితో ఆ థైరాయిడ్ గ్లాండ్ ఇలా చక్కగా విచ్చుకుంటున్నట్టుగా ఒక పువ్వులాగా అది మళ్ళీ మనల్ని చూసి నవ్వుతున్నట్టు. ఇట్స్ కాల్డ్ ఇన్నర్ స్మైల్ మెడిటేషన్ అంటారు. అప్పుడు ఏమవుతుందంటే ఈ ఎనర్జీ అంతా ఒక్కొక్క చోటుకు వెళ్ళి మన యాంగర్ వలన, స్ట్రెస్ వలన, ఈ వర్రీ వలన, ఫియర్ వలన, ఇలా భయం వలన, ఇలా రకరకాల వలన మన లోపల కొన్ని ఆర్గాన్స్, ఇంపార్టెంట్ ఆర్గాన్స్ అన్నీ కూడా అవి ఒకలాగా ఒత్తిడికి లోనే గట్టిపడిపోతాయి. ఈ ఎమోషన్ అనేది అక్కడ బ్లాక్ అయి ఉంటుంది. ఓకే, మనం ఎప్పుడైతే అది క్లియర్ చేస్తూ ఉన్నామో ఆ యాంగర్ రిలీజ్ అయ్యి వెళ్ళిపోతుంది. ఎనర్జీ లెవెల్లో క్లియర్ కాగానే మనకు తెలియకుండానే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతంగా ఉన్నప్పుడు ప్రశాంతంగా పనిచేస్తాం. కాబట్టి అలా ఒక్కొక్క పార్ట్ ఇంకా అలా వచ్చి లంగ్స్ అన్నీ కూడా ఆ లేత గులాబీ వర్ణం దీంతో కాంతితో నిండుతున్నట్టు మళ్ళీ ఆ స్మైల్ చేస్తున్నట్టు మిమ్మల్ని చూసి అవి చేస్తున్నప్పుడు మోస్ట్ ఆఫ్ ది వర్రీ ఇవన్నీ కూడా మనకు తగ్గుతాయి అన్నమాట. అలాగే హార్ట్ మళ్ళీ మనల్ని చూసినట్టు హార్ట్ మనలతో నవ్వుతున్నట్టు మనం నవ్వుతున్నట్టు. కళ్ళు మూసుకుని ఇదంతా మెడిటేషన్ అనమాట. ఆ లోపల ఆ శక్తి అంతా కాళ్ళు చివరి వరకు వెళ్ళాక అప్పుడు మనం ఆ శక్తి అంతా ఇక్కడ బొడ్డు దగ్గర చేయి పెట్టి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ తిప్పితే ఆ శక్తి అంతా అక్కడ ఉంటుందన్నమాట. సో ఈ పద్ధతిని చేసినప్పుడు ఏంటంటే ఈ చాలా వరకు అన్నెసరీ ఎమోషనల్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. అలాగే మనం ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ కూడా చెప్పుకున్నాం కదా, ట్యాపింగ్ కూడా, అది కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఆ రెండు చేయొచ్చు. ఇంకా సిద్ధ పద్ధతిలో అయితే మీరు వచ్చి నేర్చుకుంటే ఆ సిద్ధ ఎనర్జీతో మీరు చేయడం అనేది నేర్పిస్తాము, అది చేసుకోవచ్చు. తర్వాత కళ్యాణ సాధన మనం చెప్పాం. కళ్యాణ సాధన చేసినా కూడా వాళ్ళకి
మంచి ఎఫెక్ట్ వస్తుంది అన్నమాట. కాబట్టి ఇదేంటి, తన లోపల పోగుబడిన నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళలేక ఇంకా తయారవుతున్న నెగిటివ్ ఎనర్జీ తన్నుకొచ్చినట్టే, కోపం చూడండి తన్నుకొచ్చినట్టు వస్తూ ఉంటుంది లోపల నుంచి. అది ఎందుకు వస్తుంది, ఇదేమో దారి ఇవ్వడం లేదు, ఇంకా కొత్తది వస్తుంది. ఈ నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళాక మనకు జరుగుతుంది అన్నమాట. ఎప్పుడైతే మనం ఈ ఎనర్జీని మార్చుకుంటూ చెడు శక్తిని బయట పంపిస్తామో ఆటోమేటిక్గా కోపం తగ్గుతుంది, మనం చేసే పనిని కూడా బాగా చేయగలుగుతాం. దీన్ని ఫస్ట్ స్టేజ్లోనే తీసుకుని ఇలాంటి టెక్నిక్స్ ద్వారా తగ్గించుకోవచ్చు. లేదంటే పీక్ స్టేజ్కి వెళ్ళిపోయే వాళ్ళు అసలు ఇంకా కోపాన్ని షార్ట్ టెంపర్ అంటారు, యాక్చువల్లీ ఇంకా దాన్ని కంట్రోల్ చేసుకునే లెవెల్కి వెళ్ళిపోతారు కదా మ్యామ్. ఎవరైనా కంట్రోల్ చేయొచ్చు నేర్చుకుని చేస్తే, కానీ దీనివల్ల మనము మన యొక్క పర్సనాలిటీ మీద, మన యొక్క ఆలోచనల మీద, మన యొక్క భావాల మీద ఈ శక్తి యొక్క ప్రభావం ఉందనే విషయం ఫస్ట్ మనం తెలుసుకుంటే మనకు కోపం వచ్చే వరకు ఆగక్కర్లా, మనకు తెలుస్తూనే ఉంటుంది లోపలికి. ఇప్పుడు ఇంత మాట్లాడినా కోపం రాదని మీరంటే నేను కోపంగా చాలా గట్టిగా మాట్లాడతా, కానీ ఇన్నర్ పీస్ ఉంటుంది అక్కడ. ఆ అవసరానికి ఆ గొంతు పెంచి మాట్లాడాలి, అది అలా మాట్లాడడం ఉంటే మనకి ఇన్నర్గా లోపల పీస్ఫుల్గానే ఉంటాం. మామూలుగా చూడండి, కోపం వస్తే మనకు లోపల నుంచి ఒకలాగా ఇదైపోయి లావా పొంగినట్టుండి మనం కూడా కంఫర్టబుల్గా ఉంటాం. ఇది ఒక పని కోసం ఆ కోపాన్ని అలా ఎక్స్ప్రెస్ చేసి మళ్ళీ నార్మల్సీకి వెళ్ళిపోగలుగుతాం. అలాగని కోపం లేకుండా మామూలుగానే అంటే ఉన్నా కూడా ఆ మాట చిన్నగా మాట్లాడినా కూడా అది వాళ్ళ మీద, బికాజ్ యూఆర్ టాకింగ్ విత్ ఎనర్జీ, మీ లోపల నుంచి ఆ ఎనర్జీ ఫ్లో వల్ల వాళ్ళు తొందరగా వింటారు. వినడం కూడా, పిల్లలు వినడం లేదు అంటే మీకు ఎనర్జీ ఇన్నర్ శక్తి లేనప్పుడు మీరు ఎంత గట్టిగా అరిచినా వాళ్ళు వినరు, ఎనర్జీ ఉన్నప్పుడు వింటారు. ఇలాంటి టెక్నిక్సే కాకుండా మెడిటేషన్ కానీ యోగా కానీ 10 minutes ప్రశాంతంగా కళ్ళు మూసుకున్నా చేయాలి, వాళ్ళు చేయాలి. అన్నిట్లోనూ తగ్గదు, చాలా డీపర్ ఎనర్జీ లెవెల్లో చేంజ్ రావాలి. చాలా మంది కోపం వస్తే కౌంట్ కూడా చేసుకుంటూ ఉంటారు, 10 counts 50 counts కంట్రోల్ అంటే మనకు ప్రజలకి చిన్న చిన్న బాగా అర్థమవుతాయి కాబట్టి ఇదిగో లెక్కలంటే ఆ లెక్కలు వేసుకోవడము దానివల్ల. కానీ బట్ ఇన్నర్ లెవెల్లో చాలా డీపర్ చక్రాల లెవెల్లోంచి హీల్ కావాలంటే మనం ఇలాంటివి చేయాలి. అంటే మీకు అవి క్లియర్ అవ్వాలంటే ఇలా చేస్తూ, లేదంటే మీ దగ్గరకు వచ్చి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే నేర్చుకుని చక్కగా చేయొచ్చు. ఎనర్జీ ఇంబ్యాలెన్స్ ఎక్కడ ఏ చక్రాలతో బ్లాక్ అయినా దాన్ని క్లియర్ చేసుకుంటే వీటన్నిటిని కంట్రోల్. చాలా మంది ఇప్పుడు టీనేజర్స్ ఉన్నారు, చాలా మంది పేరెంట్స్ టీనేజర్స్ తోటి చాలా ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళకి చాలా బికాజ్ ఆఫ్ ది హార్మోనల్ దీనివల్ల చాలా కోపము, వాళ్ళకి ఇంపేషన్స్ ఉంటుంది, వాడికి ప్రపంచం వేరే చూస్తుంటాడు, ఇంట్లో వాడు చెప్తూ ఉంటారు, బయట స్నేహితులతో జీవితం ఒకలా ఉంటుంది, వీటన్నిటిది టర్మాయిల్ ఉంటుంది, చదువు ప్రెషర్ ఉంటుంది, వాళ్ళకి చాలా ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి. దాన్ని ఎలాగ డీల్ చేయాలో పేరెంట్కి తెలియదు. కాబట్టి పేరెంట్ నేర్చుకోగలిగితే కొన్ని వాళ్ళు చేయకపోయినా, పిల్లలు విని చేయకపోయినా సరే పేరెంట్ కూడా డిస్టెన్స్గా వాళ్ళకి తెలియకుండా వీళ్ళు కూర్చొని కొన్ని సాధనలు చేసి వాళ్ళు చేంజ్ తీసుకురావచ్చు. కాబట్టి చాలామందిని పేరెంట్స్ నేర్చుకోమని చెప్తాం, కానీ ఎలా ఉంటుందంటే ఏదో ఒక ట్యాబ్లెట్ వేసుకోవడమో లేదు అంటే ఏదో సంథింగ్ అలాంటి ఒక అలవాటు అయిపోయి తగ్గిపోతాయా పిల్లల్లో, ఎందుకు మార్పులు వస్తాయి అని మనకు ఒక అనుమానం. కానీ బట్ వీ కెన్ రియల్గా వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం, ఎందుకంటే వాళ్ళకి అవగాహన ఉండదు. కాబట్టి మనము ఈ హీలింగ్స్ వాళ్ళకి చేయడం ద్వారా పిల్లలకి మంచి ఆ శక్తి పెరిగి వాళ్ళు చాలా బ్యాలెన్స్డ్గా ఉండడము, ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీస్ తగ్గుతాయో వాళ్ళ శక్తి సరిగ్గా ఛానలైజ్ అవుతుంది, సరైన మార్గంలో వెళ్ళి వాళ్ళ జీవితంలో మంచి స్థితికి వెళ్ళడానికి మనం సహాయం చేసిన వాళ్ళు అవుతాం. పిల్లల కోసం పెద్ద పెద్ద సీట్లు కొంటుంటాము, డొనేషన్లు కడతాము, వాళ్ళ గురించి చాలా సమయాన్ని వెచ్చిస్తాము. కానీ ఇలాంటి వాటి చేయడం ద్వారా ఇంకా చాలా డీపర్ లెవెల్లో వాళ్ళు చేంజ్ని తీసుకురాగలుగుతారు. ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళ ఫ్యామిలీకి ఖచ్చితంగా ఇలాంటి ప్రాబ్లమ్స్. ఒక ఎగ్జాంపుల్, లాస్ట్ టైము మన ఈ టీవీ ప్రోగ్రామ్ చూస్తే ఒక ఆమె వచ్చారు వాళ్ళ పాపను తీసుకుని. వచ్చినప్పుడు రాగానే ఆ పాప మీద ఆవిడ కంప్లైంట్, ఇలా వినదండి, చేయదండి, కోపం ఎక్కువ అండి, అది ఇదని ఆవిడ ఒక అరగంట మాట్లాడారు. ఆ పాప మొహం అంతా అలా పెట్టుకుని ఏదో ఆవిడని దింపడం కోసం ఆమె వచ్చింది, దూరంగా ఎక్కడి నుంచో వచ్చారనమాట. ఏమో నీకు ఇంట్రెస్ట్ ఉందా అంటే ఇంకా ఆవిడ కోసం నేను ఉంటాను అన్నట్టుంది. విత్ ఇన్ ద సెషన్ లంచ్ టైం వచ్చేటప్పటికి అమ్మాయి మొహం అంతా నార్మల్గా, అసలు ఇలా పెట్టుకున్న మొహం అంతా నార్మల్గా అయిపోయి చక్కగా నవ్వుతూ మాట్లాడడం మొదలుపెట్టింది. బికాజ్ ఇన్నర్ ఎమోషనల్ క్లియరెన్స్ అవుతూ ఉన్న కొలది
అమ్మాయిలో చేంజ్ వచ్చింది. మిగిలిన పార్టిసిపెంట్స్ చెప్పారు వచ్చినప్పటికీ ఇప్పటికీ అమ్మాయిలో చేంజ్ ఉందండి. ఆమెకే కదా వాళ్ళ మదర్లో కూడా చేంజ్ ఉంది. ఇప్పుడు ఆమె కూడా స్ట్రెస్ ఫీల్ అయ్యి ఆమె కూడా ఎక్కువ ఆ పిల్లని నసబెడుతుంది. అంటే ఎలా డీల్ చేయాలో తెలియక అది కంటిన్యూస్ అయ్యేటప్పటికి ఆ అమ్మాయికి ఎలా డీల్ చేయాలో తెలియక ఆ అమ్మాయి విసిగైపోతుంది. సో ఈ రిఫ్ట్ అనేది బికాజ్ ఆఫ్ ఇద్దరి ఎనర్జీ ఇంబ్యాలెన్స్. మనం ఎప్పుడైతే ఆ బ్యాలెన్స్ చేయించడం నేర్పించి చేయిస్తూ ఉన్నామో ఇద్దరిలో కూడా మనం చేంజ్ని చూడగలం. అలాగే మనం నిన్న కళ్యాణ సాధన గురించి మాట్లాడుకున్నాం కదా, ఈరోజు ఒకసారి దాని గురించి చెప్తారా మళ్ళీ? ఈ కళ్యాణ సాధన అనేది దివ్య శక్తిపాత యోగంలో ఉండే ఒక ప్రేయరు. ఆ ప్రేయర్ చేసినప్పుడల్లా చాలా శక్తి వస్తుంది. కాబట్టి అది ఎవరైనా సరే చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు, ఏ సమయంలో అయినా చేసుకోవచ్చు. సో అది దానికి ఏంటంటే ముందు సిద్ధ బ్రీత్, శ్వాస తీసుకునేటప్పుడు సి అని, వదిలేటప్పుడు ధా అని ఆ బ్రీత్ చేసుకుంటూ కళ్ళు మూసుకుని మీ ఇష్టదైవాన్ని ఎదురుగా ఊహించుకుని వారికి మానస పూజ చేసి మీ కోరిక ఏదైతే ఆ కోరికని చెప్తాము. ఇప్పుడు ఎవరిలో చేంజ్ రావాలి, పిల్లల యాంగర్ ఎక్కువగా ఉంది, లేకపోతే నాలోనే యాంగర్ పోవాలి, అప్పుడు మన కోరిక నాకు ఆరోగ్యము శాంతి ఉన్నతి కలగాలి, అయితే నాకు అవసరం లేని యాంగర్ పోయి నాకు ఆరోగ్యం కలగాలి అనుకుని మనం 3 times కోరికని చెప్పి అప్పుడు మనం ఈ సెంటెన్సెస్ చెప్తాం అన్నమాట. ఒక్కొక్కటి 3 సార్లు చెప్తాము. అది ఫస్ట్ ఏంటంటే మై ఆప్కి శరణ్ మే ఆయా హూం, అలా 3 సార్లు. మై ఆప్కి శరణ్ మే ఆయా హూం, आप मेरी रक्षा कीजिए, आप मेरी रक्षा कीजिए, आप मेरी रक्षा कीजिए, आप मेरा कल्याण कीजिए, आप मेरा कल्याण कीजिए, आप मेरा कल्याण कीजिए, आप सबका कल्याण कीजिए, आप सबका कल्याण कीजिए, मैं आपकी शरण में आया हूँ. ఇది కూడా అయిపోయాక మనము విష్ చెప్పుకుంటాం. అదే విష్, నాకు ఈ అవసరం లేని కోపం తగ్గాలి, లేదంటే నా జీవితంలో ఇది కావాలి, ఏ కోరికైనా చెప్పుకోవచ్చు. అది సౌమ్యంగా అయినది, వేరే వాళ్ళకి హామ్ కాంది చెప్పుకోవాలి, నాకు ఇది కావాలి అని చెప్పుకోవాలన్నమాట. తర్వాత నెక్స్ట్ చాప్టర్కి వచ్చేటప్పటికి వ్యాధిగ్రస్తం కా వ్యాధి నివారణ, వ్యాధిగ్రస్తం కా వ్యాధి నివారణ, దీన్ दुखियों का दुख निवारण, दीन दुखियों का दुख निवारण मुझसे निस्वार्थ भाव से करवाइए, जिससे सबको आरोग्य शांति मिले, मैं आपकी शरण में आया हूँ. ఇది ప్రతి సెంటెన్స్ కూడా 3 సార్లు చెప్పుకుంటూ వెళ్తాము. ఇది అయిపోయాక మళ్ళీ కోరికని చెప్తాము. ఏ కోరిక ముందు చెప్పుకున్నాం అదే, మళ్ళీ రకరకాల కోరికలు చెప్పుకోకూడదు, అంతా ఒకేసారి ఒక కోరికే చెప్పాలి. ఈ కోరికను కూడా 3 సార్లు చెప్పాక లాస్ట్ చాప్టర్కి వచ్చేటప్పటికి मुझसे ऐसे सत्कर्म करवाइए जिससे मुझे और सबको आरोग्य शांति मिले, सबका उत्कर्ष हो. मुझसे ऐसे सत्कर्म करवाइए जिससे मुझे और सबको आरोग्य शांति मिले, सबका उत्कर्ष हो. ఇది మొత్తం ఇదంతా కూడా వీలైతే బట్టి కొట్టేసేయాలి రాసుకుని. ఆ బట్టి కొట్టేసిన తర్వాత ఎక్కడున్నా మనం కళ్ళు మూసుకుని ఈ ప్రేయర్ చెప్పుకోవచ్చు. చెప్పుకోగానే మనలో ఎంతో శక్తి లోపలికి వస్తుంది. ఇప్పుడు సపోజ్ మనం ఏదో ఒక ప్రమాదంలో ఉన్నాము, మనం ఏం చేయాలో అర్థం కావడం లేదు, అప్పుడు కూడా మీరు నాకు ఇక్కడ ఈ సమస్యలోంచి నేను బయటపడాలని మీరు ఈ ప్రేయర్ చేస్తే మీకు వెంటనే ఏదో ఒక సొల్యూషన్ రావడం అనేది మీరే గుర్తిస్తారు. అంటే ఎవరికి వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేసుకుని దే కెన్ సీ ద రిజల్ట్స్ అన్నమాట. అలాగే పిల్లలు బాగా ఎగ్జామ్కి వెళ్తారు చెప్పచ్చు, లేదంటే ఇంటర్వ్యూకి వెళ్తున్నారు చెప్పచ్చు. మనమే ఏదో పని మీద బయటకు వెళ్తున్నాము, మనం సేఫ్గా వెళ్ళి రావాలని కళ్యాణ సాధన చేయొచ్చు. సో ఇది చేసినప్పుడు వచ్చే శక్తిని మళ్ళీ మనం అంత మైండ్ తోటి ఇక్కడ కలెక్ట్ చేసుకుని మన శరీరంలో ఎక్కడ బాగాలేకపోతే అక్కడ తిప్పచ్చు. మైండ్ తోటి ఆ పార్ట్లో మనం తిప్పేస్తాం. ఇప్పుడు ఆరోగ్యం బాగాలేనప్పుడు కూడా మనం అలా చేయొచ్చు. వేరే వాళ్ళకి ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా మనం ఆ శక్తిని తీసుకున్నప్పుడు కోరికనేమో వారికి ఆరోగ్యం కలగాలని కోరిక చెప్తాం. అప్పుడు అంతా అయిపోయాక ఆ శక్తి అంతటిని ఇక్కడ తీసుకుని ఆ వ్యక్తిని మన ఎదురుగా ఊహించాలి. దూరంగా ఉండే వాళ్ళకి చేయాలి అంటే వాళ్ళని మన ఎదురుగా ఊహించుకుని వాళ్ళకి ఈ శక్తిని పంపించి వాళ్ళ భ్రూమధ్యంలోకి ఒక తెల్లని కాంతి వెళ్ళినట్టు పంపించి వాళ్ళ శరీరంలో ఎక్కడ బాగాలేదో అక్కడ తిప్పాలి. ఇప్పుడు ఒక వ్యాపారం బాగా కావాలని చేస్తారనుకోండి, అప్పుడు అక్కడ తిప్పచ్చు. చాలామంది మాకు జాబ్స్లో ప్రాబ్లం అన్నారనుకోండి, అప్పుడు కూడా ఈ శక్తిని తీసుకుని
ఆ జాబ్ ప్లేస్లోను ఏ వ్యక్తి మనకు ఇబ్బంది కలగజేస్తున్నారో ఆ వ్యక్తి నార్మల్గా ఉండాలి, మా మధ్య సంబంధం బాగా ఉండాలి, రిలేషన్ నార్మల్గా ఉండాలి. అంతేగాని ఆ వ్యక్తికి ఏదో అయిపోవాలని చేయకూడదు. ఎక్కడైనా ఇంబ్యాలెన్స్ ఆఫ్ ఎనర్జీ ఉన్నప్పుడు ఒక ఇద్దరి మధ్య సరిగ్గా అవగాహన ఉండదు. ఆ వ్యక్తి మనకు హామ్ చేస్తున్నాడని ఫీల్ ఉన్నా మనం హామ్ చేయాలని అడగకూడదు. ఆ వ్యక్తికి మనకు మధ్య సంబంధం బాగుండాలి, నార్మల్గా ఉండాలి. లేకపోతే ఆ వ్యక్తి వల్ల నాకు ఇబ్బంది ఉండకూడదు అని ఆ శక్తిని తిప్పి మనలో తిప్పుకోవాలి. మీరు అలా చేస్తూ ఉంటే ఏదో ఒక రిజల్ట్ వస్తుంది. ఆ వ్యక్తి మీ జీవితంలో కనిపించకుండా వెళ్ళిపోవచ్చు, ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోవచ్చు, లేకపోతే మీకు ట్రాన్స్ఫర్ కావచ్చు. సంథింగ్ విల్ హ్యాపన్. మీకు ఆ ఇబ్బంది లేకుండా ఉండే ఒక విధానం అనేది మీకు ఎక్స్పీరియన్స్ అవుతారన్నమాట. కాబట్టి ఎవరికైనా సరే మనము ఎప్పుడైనా వాళ్ళకి మనకు మధ్య సంబంధం నార్మల్గా ఉండాలి అంతే. నార్మల్గా ఉంటే మనకి ఇబ్బంది లేదు కదా, వాళ్ళ మీద కోపం లేదు కదా. కాబట్టి అంటే ఈ హయ్యర్ లెవెల్ ఆఫ్ ఎనర్జీని మనం వాడుకునేటప్పుడు ఎప్పుడు కూడా నెగిటివ్గా వాడుకోవటానికి ప్రయత్నం చేయకూడదు. నెగిటివ్ అనుకున్నా కూడా నెగిటివ్ కాదు. ఇది సిద్ధశక్తి అనేది చాలా సాత్వికమైనది. ఇట్స్ ఎ గ్రేస్ఫుల్ ఎనర్జీ ఆఫ్ డివైన్ ఎనర్జీ లాంటిది. ఆ శక్తిని ట్యాప్ చేసే విధానము దివ్యశక్తిపాత యోగం. స్వామి హరదాస్ గారు దీన్ని ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చారు. స్వామి హరదాస్ లైఫ్ సిస్టమ్ అని కూడా అంటారనమాట దీనివల్ల మంచి రిజల్ట్స్ మనందరికీ కూడా వస్తాయి. దీనికి ఒక పర్టికులర్ టైం కాకుండా ఏ టైంలో ఎవరు ఏ టైంలో ఎప్పుడైనా చేయొచ్చు. ఒకసారి ప్రాక్టీస్ అయిపోతే చేయడం వల్ల డెఫినెట్గా రిజల్ట్స్ వస్తాయి. ఈ రిజల్ట్స్ వాళ్ళే చెప్పాలి మనకు. వాళ్ళు చేసి వాళ్ళకి రిజల్ట్స్ వస్తే మీకు చెప్తే డెఫినెట్గా చెప్తారు. డెఫినెట్గా వాళ్ళ కళ్యాణ సాధన ప్రాక్టీస్ చేసి ఎటువంటి ఎమోషనల్ డిస్టర్బెన్స్ని క్లియర్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఈరోజు లైఫ్ స్కిల్ ఎపిసోడ్లో అన్నెసరీ ఎమోషన్స్ని కళ్యాణ సాధన ద్వారా ఎలా తగ్గించుకోవచ్చో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం.